టైంలోనే ఒక స్టేజ్ మీద కొడంగల్లో జరుగుతున్న ఒక మీటింగ్లోనే రేవంత్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ గారి పేరును అక్కడే ప్రకటించేశారు. అప్పటి నుంచి కూడా ఆయన ప్రచారంలో వెళ్తున్నారు. వంశీచంద్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి పెరిగారు. ఇప్పటి వరకు ఆ కాంగ్రెస్ పార్టీకి అండ్ రేపు చచ్చే వరకు కూడా నేను ఆ పార్టీలోనే పనిచేస్తానని ఆయన చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పిన పరిస్థితి కూడా చూసాం. సో అలాంటి నాయకుడికి అండ్ ఆయన రాహుల్ గాంధీ గారికి కూడా ఎంత దగ్గరో కూడా తెలిసిన విషయమే. సో అలాంటి ఆయనకి ఇప్పుడు పార్టీ టికెట్ ఇచ్చింది, ఎంపీగా గెలిపించుకోవాలనే పట్టుదలతో మీలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ పనిచేస్తున్నారు. కాబట్టి ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఎలా ఉంది ఇప్పుడు అనేది? గుడ్ ఈవినింగ్ అండి యోయో టీవీకి, అలాగే మీకు, నా తోటి పార్టిసిపెంట్స్కి, ప్రేక్షకులు కూడా. ముఖ్యంగా చెప్పాలనంటే గత 10 ఏళ్లుగా ఇటు రాష్ట్రంలో చూసినాం, అటు దేశంలో చూసాం. ఇటు కేసీఆర్ పాలన వద్దు అని కాంగ్రెస్కి పట్టం కట్టినటువంటి తెలంగాణ ప్రజలు అభివృద్ధి కోసం, మరి ప్రజాపాలన కోసం కాంగ్రెస్ పట్టం కట్టారు. మరి రెండో స్టెప్ గా వెళ్ళేటటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఎవరు నాయకులైతే కరెక్టు, మా నియోజకవర్గాలే కాకుండా, మా పార్లమెంట్లే కాకుండా, మన రాష్ట్రమే కాకుండా మన దేశ నాయకుడు పూర్తిగా ఎవరుంటే బాగుంటది. గత 10 ఏళ్లుగా మేము చూసాం. అభివృద్ధి దేవుడెరుగు అప్లపాలు చేసిన రాష్ట్రం అనే దేశం అనేది అందరూ జగమెరిగిన సత్యం అది. ఇటు కేసీఆర్ అయితే 10 లక్షల కోట్లు, మోదీ అయితే 120 లక్షల కోట్లు. అది పూర్తి చర్చ పక్కన కొంతసేపు ఉంచి, నేను ముందుగా పాలమూరు గురించి అడిగారు కాబట్టి నేను చెప్తాను. మరి గత 10 ఏళ్లుగా పాలకులు పాలమూరుకి అభివృద్ధి చేశారని ఎవరన్నారో నాకు తెలియదు, కానీ పాలమూరు అభివృద్ధికి నోచుకోలేదనేది మాత్రం నగ్న సత్యం అది. ఈరోజు పాలమూరు ఎత్తిపోతల పథకం, నారాయణపేట మక్తల్ పాలమూరు ఎత్తిపోతలకు ఆనాడు ఈరోజు దక్షిణ తెలంగాణని ఆదమర్చినటువంటి కేసీఆర్ కేవలం తన ఫామ్ హౌస్ కు నీళ్లు మళ్లించుకోవడానికి కాలువల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,00,000 కోట్లు పెట్టిండ్రు. కానీ పాలమూరు జిల్లాకి మాత్రం కేసీఆర్ 1 రూపాయి కూడా ఇవ్వకుండా కేవలం శంకుస్థాపన చేసి ఒక మోటార్ ఇనాగ్రేషన్ చేసి ఈరోజు 80% పూర్తయిందని మభ్యపెట్టే ప్రయత్నం మొన్న ఈ మధ్యన ప్రభుత్వం పడిపోక ముందు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా మనం చూసాం. అలా చెప్పాలంటే, నిజాలు చెప్పాలంటే ఇప్పటికి కూడా వలసలు ఆగిపోలేదు. ఇందాక సోదరులు చెప్తున్నారు, గుజరాత్ నుంచో, ఉత్తరప్రదేశ్ నుంచో, బీహార్ నుంచో అక్కడికి వచ్చి పళ్ళు చేసుకుంటున్నారు అంటే అవును, అక్కడే కాదు. ఈ రోజు మోదీ చెప్పుకుంటున్నటువంటి అభివృద్ధి విషయంలో చూసుకుంటే వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్ పాలిస్తున్నటువంటి రాష్ట్రాల నుంచే, ముఖ్యంగా ఈరోజు ఉత్తరప్రదేశ్ నుంచి లేదా గుజరాత్ నుంచి వచ్చే వాళ్ళు వలసలు అన్ని రాష్ట్రాల్లో పెరిగాయి. ఇక్కడ కూడా సౌత్ ఇండియాలో పూర్తిగా వాళ్ళే వ్యాపారస్తులకు వ్యాపారాలు దెబ్బతీసి ఇక్కడ పని చేసుకోవడానికి పనులకు వస్తున్నారు. కూలీ పని నుంచి మొదలు పెడితే బంగారం వ్యాపారం వరకు, పసిడి వ్యాపారం వరకు వాళ్ళే అక్కడి నుంచి ఇక్కడ మరి పూర్తి స్థాయిలో వ్యాపారాలని స్తంభింపజేసేసి వాళ్ళే ఇక్కడ వలసలు వస్తున్నారు అనేది నిజం. కానీ ఇక్కడున్న వాళ్ళకి ఆనాటి నుంచి ఇప్పుడే కాదు, ఎన్నో ఏళ్లుగా మెల్లమెల్లిగా వాళ్ళు పూర్తిగా ఇక్కడ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. అందులో పాలమూరు కూడా కొత్త ఏం కాదు, వేరే ఏం కాదు. మన రాష్ట్రాల్లో హైదరాబాద్ లో రాణిగంజ్ నుంచి బేగం బజార్ వరకు మొదలు పెడితే గ్రామ ప్రాంతాల్లో షేవింగ్ చేసే వరకు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వలసలు వచ్చి ఇక్కడ తమ వ్యాపారాన్ని కొనసాగుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో పాలమూరు కూడా దానికి ఏం అతీతం కాదు. ఒకటి ఈ రోజు ముఖ్యంగా చెప్పాలి అని అంటే, డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాలలో వలసలు వచ్చి మన రాష్ట్రంలో ఈ రోజు వాళ్ళు సంపాదించుకుంటున్నారు ఒక ఎత్తు అయితే, మన పాలమూరుకి గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో బీజేపీకి ఈ రోజు ఉపాధ్యక్షురాలు అనుకుంటా, నేషనల్ ఉపాధ్యక్షురాలు డికే అరుణ గారు ఏనాడు కూడా కొట్లాడినటువంటి విషయం మనం చూడలేదు. నీళ్ళ గురించి కొట్లాడలేదు. మన కృష్ణా జలాల గురించి ఆవిడ ఏనాడు కూడా యుద్ధం చేసినట్టో కొట్లాడినట్టో మనకు కనబడలేదు ఈ 10 ఏళ్లలో. సుజాత గారు మ్యూట్ లోకి వెళ్ళొచ్చు, అది వేరే విషయం. ఆ విషయాల్లోకి వెళ్తే చరిత్ర వేరే పోతుంది. కానీ నేను ఒక విషయమే చెప్తున్నా, క్షమించాలి, ఈ రోజు డికే అరుణ గారి గురించి చెప్పాలి అని అంటే, డికే అరుణ ఈ రోజు ఇక చరిత్ర ముగిసినటువంటి చరిత్ర ఆమెదే అని అనుకోవాలి. ఎందుకోసం అనుకుంటే, ఈసారి ఆవిడ ఇప్పటి వరకు 5 పార్టీల్ని మారారు అనుకుంటాను. ఇక ఇది చివరి అవకాశం ఆమెకి. ఈసారి ఓడిపోతే గనక ఆమె రాజకీయ సన్యాసం తప్ప వేరేది ఉండదని తను కూడా, నేను ఈసారి సావో రేవో తేల్చుకోవాలని తను కూడా యుద్ధ రంగంలోకి దిగినటువంటి విషయం
కానీ తెలంగాణ ప్రజలు అంత ఈజీగా మోసపోదలుచుకోలేదు. కేంద్రంలో ఉన్నటువంటి మోదీని చూసి ఓటేయండి అంటుంది కానీ తనని చూసి ఓటేయండి అని అడగట్లేదు. ప్రతిసారి విమర్శలు ఎదుర్కొంటున్నప్పుడు ప్రతిసారి తను ఏమంటుంది, ఆడపిల్లను చూసి మహిళని కూడా చూడకుండా నన్ను తిడుతున్నారని ప్రతి సమావేశంలో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు తను చెప్తున్నటువంటి విషయం. కానీ ఏ ఒక్క విషయంలో కూడా కేంద్రం మీద కొట్లాడి ₹1 నిధులు తీయనటువంటి డీకే అరుణమ్మ మరి వలసలు పోయినరు, ఈ పాపం అంతా కాంగ్రెస్దే అన్నటువంటి డీకే అరుణ ఈ రోజు నేను వారిని అడుగుతున్నా, మరి నువ్వే మీ ప్రభుత్వమే గత 5 ఏళ్లుగా బీజేపీలోకి పోయినావు కదా, నువ్వు గత 5 ఏళ్లుగా మీ ప్రభుత్వం ఇక్కడ ఉంది. అంటే తను పోయిన తర్వాత 5 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వమే ఉంది, కానీ ₹1 కూడా పాలమూరు కొట్లాడి తేలేదు. అదేమంటే నేనేమన్నా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నానా, నేను పార్టీ పదవి తప్ప నాకేం లేదు అనేది. పార్టీలో అధికారంలో ఉన్న పార్టీలో ఉంటే అడగరు అనేది డీకే అరుణమ్మ నోటనే విన్నాను తప్పించి ఎక్కడ కూడా వేరే ఏ పార్టీలు కూడా అలా మాట్లాడవు. అది అందరికి తెలిసినటువంటి విషయమే. మరి వలసలు వెళ్ళిపోయిన పాపం కాంగ్రెస్దే అన్నప్పుడు మీ ప్రభుత్వం కేంద్రంలో ఉంటే ఒక్క పరిశ్రమనన్నా అక్కడ తీసుకొచ్చారా? ఒక్కళ్ళకన్నా అక్కడ ఉపాధిని కల్పించే ప్రయత్నం చేసిన ఏమీ చేయలేదు. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు అనేది ప్రజలు కూడా అక్కడ అనుకుంటున్నారు. పూర్తిగా కాంగ్రెస్ మీరు అన్నట్టుగానే వంశీచందర్ రెడ్డి గారు మరి 2004 నుంచి 24 వరకు ఇప్పటి వరకు 20 ఏళ్ళైంది. ఆయన వయసు కూడా 42 ఏళ్ళు అంతే తప్పించి ఆయన ఆల్మోస్ట్ చిన్న వయసులోనే ఎన్ఎస్యు విద్యార్థి విభాగం నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎన్ఎస్యు అధ్యక్షుడిగా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, మరి అలాగే ఒక ఏమంటారు ఎమ్మెల్యేగా, అలాగే ఏఐసిసి సెక్రటరీగా, ఆ తర్వాత మరి అరుదైనటువంటి అవకాశం సిడబ్ల్యూసిలో మరి ప్రత్యేక ఆహ్వానితుడిగా రాహుల్ గాంధీ గారి మరి టీంలో ఉండడం కూడా వారికి ఉన్నటువంటి విశేషమైన అవకాశం. ఇంకోటి రేపు పొద్దున కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది. ఒకవేళ తను గెలిస్తే డెఫినెట్ గా కేంద్రంలో ఏదో ఒక ప్రధానమైనటువంటి పదవిలో ఉంటారు. కాబట్టి అక్కడ ప్రజలు కూడా ఆలోచిస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో ఏళ్ల తర్వాత బూరుగుల రామకృష్ణ తర్వాత రేవంత్ రెడ్డి గారు అక్కడి నుంచి పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి కావడము, ఇందాక సోదరులు అన్నట్టే గెలిచిన క్షణం నుంచి ఇప్పటి వరకు కాళ్ళకు బల్పాలు కట్టుకుని రాష్ట్రం మొత్తం పర్యటిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు అలుపెరగకుండా 14 గంటలకు పైగా పనిచేస్తున్నటువంటి మా ప్రభుత్వం. అసలు ఖజానా ఖాళీ పెట్టేసి అప్పులు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం అయినా గాని ఏ ఒక్క రోజు కూడా ఏ సంక్షేమ ఫలాలకు కానివ్వండి, ఉద్యోగస్తులకు జీతాలు కానివ్వండి, పెన్షనర్లకు పెన్షన్ కానివ్వండి ఆపకుండా 1వ తారీఖునే టంచ్ మనీ వాళ్ళ అకౌంట్లలో పడటం. ఎంత కష్టాలు వచ్చినా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని ఒకటొకటి నెరవేర్చుకోవడం. ఇప్పటికే 13 సభ హామీల్లో 5 హామీలను మేము నెరవేర్చాం. మేము ఎన్నికల కూడైన తర్వాత మిగతాయి కూడా నెరవేరుస్తాం. ఆగస్టు 15 లోపల రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేయడము. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అంటే మేము అనుకున్న దానికన్నా 1000 రెట్లు ఎక్కువగా తెలంగాణని ఖజానా ఖాళీ కేసీఆర్ అప్పుల అయినా కూడా లాక్కొని వస్తున్నటువంటి బండి లాక్కొని వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, అవినీతి చేయకుండా రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక వంశీచందర్ రెడ్డి గారి విషయానికి వస్తే ఎలాంటి మరకలేని మచ్చలేని అవినీతి లేని ఎలాంటి చిన్న కూడా ఆయన మీద ఎలిగేషన్ లేనటువంటి వ్యక్తి మరి వంశీచందర్ రెడ్డి గారు. కాబట్టి వ్యక్తి తను ఎత్తిన జెండా దింపకుండా ఇప్పటి వరకు కాంగ్రెస్ పక్షాన్ని నిలబడ్డాడు, కాంగ్రెస్ పార్టీకే పనిచేశాడు. కష్టాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా ఓడినా గెలిచినా విధేయుడుగా పనిచేసినటువంటి వంశీచందర్ రెడ్డిని కంపేర్ విత్ అరుణమ్మ, తను ఇంతవరకు తనకున్నటువంటి చరిత్రలో భూ కబ్జా, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇక లిక్కర్ మాఫియా, అంతేకాకుండా నకిలీ కళ్ళు దందా, ఇవన్నీ ఉన్నటువంటి అరుణమ్మకి ఈ రోజు నేను అక్కడ ప్రచారంలో భాగంగా నేను గత 3 నెలలుగా మరి మహబూబ్ నగర్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న అధికార ప్రతినిధిగా అక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా అరుణమ్మ తన అంటే స్థావరాన్ని అంటారా, గద్వాల్ నుంచి మొత్తం పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు ఆమె సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుంటది. ఈ మాఫియా అంతా మరి మొత్తం పార్లమెంటుకు అంటబెడుతుంది ఈవిడ అని చెప్పేసి చాలా మంది భయంలో ఉన్నారు. మరి మోదీ పెంచినటువంటి ధరల విషయమే గాని, మోదీ ఇస్తున్నటువంటి 2 కోట్ల ఉద్యోగాలే గాని, మోదీ మాట్లాడతారు. విషయాలు మాట్లాడతారు. కేంద్రంలో అభివృద్ధి చేయని బీజేపీ,
ఈ రాష్ట్రాల్లో అభివృద్ధి చేయకపోతే కేసీఆర్ని ఎట్లా దింపారు, మోదీ వర్గాన్ని కూడా అదే విధంగా దింపుతారు. అక్కడ ఆల్రెడీ వంశీచందర్ రెడ్డి గారి ఎన్నిక ఖరారైపోయింది, గెలుపు ఖరారైపోయింది. కేవలం మేము పూర్తి స్థాయిలో మెజార్టీ కోసమే ప్రయత్నం చేస్తున్నాం తప్పించి అక్కడ వంశీచందర్ రెడ్డి గారికి ఓటమి అనేది లేదు అనేది మాకు తెలిసినటువంటి విషయం, మేము ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు. రైట్. సో రాంబాల్ గారు, కాంగ్రెస్ నాయకురాలు మాట్లాడుతూ ఆల్రెడీ వంశీచంద్ గారి గెలుపు ఖాయమైపోయింది, ఇక లాంఛనమే మెజార్టీ కోసం చూస్తున్నాం తప్ప పోటీ కూడా లేదు అనే టైప్లో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీ గారు ఉన్నారు, శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సరే, ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అండ్ ఆ నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఎక్కువగా ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ కూడా ఆయనే ఉన్నారు. ఇప్పుడే కాదు, 2009 నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలే వండుకుంటూ వస్తున్నారు. కూడా ఆ జిల్లా ఏదైతే ఉందో ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా 10 ఏళ్లలో కూడా జిల్లాను నిర్లక్ష్యం చేసింది. పాలమూరులో నుంచి వలసలు వెళ్తూనే ఉన్నాయి అనేది ఇప్పటివరకు శ్రవణ్ గారు చెప్పిన విషయము, అలాగే సుజాత గారు చెప్పిన విషయం కూడా. ముందుగా